చేతిలో డిగ్రీలు, మెడలో తాళి, వంటింటికి పరిమితం చేసిన అత్తమామ, భర్తకు వేరే మహిళతో ఎఫైర్, ఆత్మహత్యే దారనుకుంది. కానీ ఒక్క ఆలోచన ఆమె మైండ్ని మార్చేసింది. తాను చనిపోతే తన ఏడాది వయసున్న బాబుకు దిక్కెవరు అనుకుంది. ఆలోచన మార్చింది. ఏడాది క్రితం ఏ బావి దగ్గరైతే చనిపోవాలి అనుకుందో అదే బావి దగ్గరకు పోలీస్ యూనిఫామ్లో వచ్చింది. ఏ కొడుకు కోసమైతే తన నిర్ణయాన్ని మార్చుకుందో 5 ఏళ్ల తర్వాత వచ్చి ఆ కొడుకుని హత్తుకుంది. ఎవరి వల్లైతే చీకటి గదిలో కూర్చుని ఏడ్చిందో వాళ్ళ కళ్ళ ముందు పోలీసుగా ప్రత్యక్షమైంది. జీవితం అంతా అయిపోయింది అనుకున్న ఆమె ఇప్పుడు సక్సెస్ అయింది. తనే నౌజీషా. చనిపోవాలి అనే ఆలోచన వచ్చిందంటే ఆ సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడైతే చిన్నా చితగా వాటికి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ ఇదివరకు జీవితం ఎలా ఉన్నా సర్దుకుపోయేవారు. జాబ్ లేకున్నా, భర్త కొట్టినా, లవ్ ఫెయిల్ అయినా సర్దుకుపోయేవారు. కానీ తెగించి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కొందరైతే తల్లిదండ్రులు, పిల్లలు గుర్తుకొచ్చి వెనకడుగు వేసిన వాళ్ళు మరికొందరు. ఆ కోవలోకే చెందుతారు సౌజీషా. 32 ఏళ్ల సౌజీషా ఇప్పుడు సింగిల్ పేరెంట్. టార్చర్ పెట్టే భర్త నుంచి విముక్తి పొందింది. సౌజీషాది కేరళ కోజికోడ్లోని ఓ గ్రామం. ఎంసీఏ పూర్తి చేసి ఓ కాలేజీలో గెస్ట్ లెక్చరర్గా జాబ్ చేస్తోంది. ఏడాది పాటు జాబ్ చేసిన ఆమెకు పెళ్లి సంబంధం వచ్చింది. వివాహం తర్వాత తన ఉద్యోగాన్ని కొనసాగించాలనుకుంది. ఇదే విషయం కాబోయే భర్త, అత్తమామలతో చెప్పగా వారు అందుకు అంగీకరించారు. దాంతో సంతోషంగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది నౌజీషా. పెళ్లైన కొత్తలో నౌజీషాపు భర్త, అత్తమామలు చాలా బాగా చూసుకున్నారు. 2 నెలలు గడిచేసరికి అందరి రంగులు బయటపడ్డాయి. జాబ్ మానేయాలని భర్త ఒత్తిడి తెచ్చాడు. మానేయకపోతే పుట్టింటికి వెళ్ళిపోవాలని చెప్పేశాడు. ఇంకేంటి, పతియే ప్రత్యక్ష దైవం, ఆయన చెప్పిందే వేదం అనుకుంది. చేతిలోని డిగ్రీలను అటక మీద పడేసింది. జాబ్ మానేసి వంటింటికి పరిమితమైంది. భర్తకు నచ్చినట్టే అన్నీ చేసినా ఫలితం లేదు. ప్రతి చిన్న విషయానికి తిట్టడం, కొట్టడం మొదలుపెట్టాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. అత్తమామలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనిచ్చేవాళ్లు కాదు. జైల్లో ఉన్నట్లయింది ఆమె బతుకు. అప్పటికే ఓ బిడ్డకు జన్మనిచ్చింది నౌజీషా. బిడ్డ పుట్టినాక అయినా భర్తలో మార్పు వస్తుంది అని భావించింది నౌజీషా. కానీ తాను అనుకున్నట్లు జరగలేదు. భర్తలో మార్పు రాలేదు. వేరే మహిళతో వివాహేతర బంధం కొనసాగిస్తూ నౌజీషాకు టార్చర్ చూపించాడు. నిత్యం కొడుతూ చిత్రహింసలు పెట్టేవాడు. బహుశా భర్త ఎఫ్ఐఆర్ల గురించి తెలియకూడదనే ఆమెను వంటింటికి పరిమితం చేసి ఉంటాడు అనుకుంది నౌజీషా. అత్తమామలకు చెప్పినా లాభం లేదు. వారు కూడా సూటిపోటి మాటలంటూ హింసించారు. అమ్మ నాన్నలకు చెప్పి వారిని నొప్పించడం నాకిష్టం లేక తనలో తానే కుమిలిపోయానంటోంది నౌజీషా. జాబ్ వదిలేసింది. భర్తకు వేరే మహిళతో ఎఫైర్, అత్తమామల టార్చర్, వీటన్నిటినీ భరించలేకపోయింది నౌజీషా. క్షణికావేశంలో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఓ రాత్రి ఆత్మహత్య చేసుకుందామని బావి దగ్గరికి వెళ్ళింది. ఒక్కసారిగా ఆమె కాళ్ళు చేతులు వణకడం మొదలయ్యాయి. ఒళ్లంతా చెమటలు. ఆ క్షణం తాను ఓ బిడ్డకు అమ్మనన్న విషయం గుర్తొచ్చింది. తల్లిదండ్రులు, తోబొట్టిన వాళ్ళు, రాత్రింబవళ్ళు కష్టపడి చదివిన డిగ్రీలు ఇవన్నీ గుర్తొచ్చాయి. తన కోసం ఇంతమంది ఉన్నప్పుడు ఎందుకు చావాలి అంటూ అడుగు వెనక్కి వేసింది. గుండె నిండా ధైర్యం నింపుకుని ఇంటికి చేరుకుంది. మరుసటి రోజే తన కొడుకుని తీసుకుని పుట్టింటికెళ్ళిపోయింది. సంతోషమైన జీవితంలోంచి పెళ్లి అనే బంధంతో నరకం చూస్తుంది. ఇంట్లో అందరికీ వండి పెట్టినా తనకు మాత్రం బుక్కెడన్నం పెట్టేవారు కాదు. చెంపదెబ్బలు తినింది.
మాటలు పడింది. గర్భవతి అని కూడా చూడకుండా హింసించినా ఓర్చుకుంది. అన్ని బంధాలను తెంచుకొని అత్తింటి నుంచి బయటకొచ్చింది. ఆ తర్వాత నౌజీషా ఏం చేసింది? ఐపీఎస్గా ఎలా మారింది? కొడుకుని తీసుకుని పుట్టింటికి వెళ్లిన నౌజీషాకు తన తల్లిదండ్రులు, తోబుట్టువులు అండగా నిలిచారు. ఈ క్రమంలోనే భర్తతో విడిపోవడానికి నిర్ణయించుకున్న నౌజీషా విడాకుల కోసం అప్లై చేసింది. మరోవైపు లెక్చరర్గా తిరిగి ఉద్యోగంలో చేరింది. అంతలోనే కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎలాగైనా పోలీస్ ఉద్యోగం సంపాదించాలని పట్టుబట్టింది. ఉద్యోగం చేస్తూనే పబ్లిక్ సర్వీస్ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటుంది. 2018లో తొలి ప్రయత్నంలో రిటర్న్ టెస్ట్లో పాస్ అయినా ఫిజికల్ టెస్ట్లో ఫెయిల్ అయింది. అయినా పట్టు వదలకుండా 2020లో సక్సెస్ అయింది. ఉమెన్ సివిల్ పోలీస్ ఆఫీసర్స్ జాబితాలో రాష్ట్ర స్థాయిలో 141వ ర్యాంక్ వచ్చింది. దీంతో 2021 ఏప్రిల్లో శిక్షణలో చేరింది. ట్రైనింగ్ పూర్తయిన వెంటనే సివిల్ పోలీస్ ఆఫీసర్గా బాధ్యతలను అందుకుంది నౌజీషా. గ్రాడ్యుయేటింగ్ పరేడ్ పూర్తి చేసుకున్న అనంతరం యూనిఫామ్తో వచ్చి తన కొడుకును గుండెలకు హత్తుకుని భావోద్వేగానికి గురైంది. ఏ బావి దగ్గరైతే ఆత్మహత్య చేసుకోవాలి అనుకుందో అదే బావి దగ్గరకు యూనిఫామ్తో సక్సెస్ఫుల్ ఉమెన్గా వచ్చింది. భర్త కొడుతుంటే ఒకప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే భయపడేది నౌజీషా. కానీ ఇప్పుడు ఆ స్టేషన్కే పోలీస్ ఆఫీసర్గా వెళ్ళింది. తనలా ఎంతోమంది మహిళలు గృహహింసను మౌనంగా భరిస్తున్నారని, అలాంటి వాళ్ళు మిత్ర హెల్ప్ లైన్ నెంబర్ 181కు కాల్ చేయవచ్చని చెప్పింది. అంతేకాదు, పెళ్లే జీవిత లక్ష్యం కాదు, ఆర్థికంగానూ మన కాళ్లపై నిలబడగలిగేలా తయారు కావాలి అని ప్రతి మహిళను మోటివేట్ చేస్తోంది. చీకట్లోంచి బయటకొస్తేనే వెలుగు కనిపిస్తుంది. కన్న కలల్ని నెరవేర్చుకోవాలి అంటే కష్టపడాలి. పెళ్లి చేసుకున్నంత మాత్రాన జీవిత ఆశయాన్ని వదిలేయొద్దు. అనుభవాలనే పాఠం అనుకోవాలి. ముందుకు సాగాలి. ఈ జీవితం మీది. మీరు మాత్రమే దానికి సమాధానం చెప్పాలి. ఒకరి కోసం కాదు, మీకోసం మీరు బతకాలి. అలా మహిళా పోలీస్ ఆఫీసర్ నౌజీషా కథ మహిళలందరికీ స్ఫూర్తిదాయకం.